హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీ అడ్రస్ గురించి, ఐపీ అడ్రస్ వర్షన్స్ గురించి, IP4 అడ్రస్ గురించి, IP4లో రేంజెస్ ఏంటి, వాటి సబ్జెక్ట్ మాస్క్ ఏంటి, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అంటే ఏంటి, రిజర్వ్డ్ ఐపీ అడ్రసెస్ అంటే ఏంటి, అపీపా అంటే ఏంటి తెలుసుకున్నాము. సో అలాగే మనకి లేటెస్ట్గా వచ్చిన వర్షన్ వచ్చి IPv6 అండి. సో ఈ IPv6 వర్షన్ గురించి కూడా తెలుసుకున్నాము ఇప్పుడు మనం. సో అసలు ఈ IPv6 ఎందుకు మనకు అవసరం, సో దీంట్లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి, దీంట్లో నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, అడ్రస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, IP6లో మోడ్స్ ఏముంటాయి, IPSN మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ కాన్సెప్ట్లో. ఓకేనా. ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే, నెట్వర్క్లో ఉండే ప్రతి కంప్యూటర్ కూడా కమ్యూనికేట్ అవ్వాలి అంటే, నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ కంప్యూటర్కి ఒక అడ్రస్ మనం అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనుకోండి. సో ఇలా నెట్వర్క్లో ఉండే ప్రతి కంప్యూటర్కి కూడా ఒక అడ్రస్ని మనం అసైన్ చేయడం వల్ల ఈ అడ్రస్ని యూజ్ చేసుకొని ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయండి. యాక్చువల్గా మనం యూజ్ చేసే నెట్వర్క్ని TCP/IP నెట్వర్క్ అంటామండి. ఈ TCP/IP నెట్వర్క్లో ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా ఐపీ అడ్రస్ వర్షన్ 4ని బేస్ చేసుకొని కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ మనకి IP6 కూడా వచ్చిందండి. సో ఈ IP6 గురించి, IP4 గురించి మనం తర్వాత చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాత్రం మనకి ఐపీ అడ్రస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే an IP address is an identifier for a computer or device on a TCP/IP network. Networks using the TCP/IP protocol route messages based on the IP address of the destination. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నెట్వర్క్లో ఉండే ప్రతి డివైస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఒక అడ్రస్ని యూజ్ చేస్తాం. దాన్నే ఇక్కడ మనం ఐపీ అడ్రస్ అంటున్నాం. ఈ అడ్రస్ని యూజ్ చేసుకొని ఈ TCP/IP నెట్వర్క్లో కంప్యూటర్స్ అనేవి మెసేజెస్ని డెస్టినేషన్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా కంప్యూటర్స్ అన్నీ కూడా నెట్వర్క్లో కమ్యూనికేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ లేకుండా ఏ కంప్యూటర్ కూడా నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయదండి. సో దట్ మనకి ఐపీ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట నెట్వర్క్లో. అయితే మనకి నెట్వర్కింగ్లో మనం యూజ్ చేసే ప్రతి కంప్యూటర్ కూడా యాక్చువల్గా 2 అడ్రస్లు ఉంటాయండి. ఒకటి ఐపీ అడ్రస్ అయితే, సెకండ్ వన్ వచ్చి మ్యాక్ అడ్రస్ అండి. మీరు ఈ స్క్రీన్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ కనిపిస్తుందండి, మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్, ఈ 2 అడ్రస్లు కూడా ప్రతి కంప్యూటర్కి ఉంటాయండి. అంటే నెట్వర్క్లో ఉండే ప్రతి కంప్యూటర్ కూడా నెట్వర్క్లో ఈ ఐపీ అడ్రస్తో, మ్యాక్ అడ్రస్తో పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక ఇంటికి ఎలాగైతే డోర్ నెంబర్ ఇంపార్టెంటో, అలాగే ఆ ఇంటి ఓనర్ నేమ్ ఎలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెటర్ పంపాలనుకోండి ఎవరికన్నా, అక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆ పర్సన్ నేమ్ రాస్తున్నాము, అలాగే ఆ ఇంటి డోర్ నెంబర్ రాస్తున్నాం. అప్పుడే కదా ఆ లెటర్ ఆ ఇంటికి వెళ్తుంది. అలాగే నెట్వర్క్లో ఉండే ప్రతి కంప్యూటర్ కూడా ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ అనేది మనం అసైన్ చేయడం జరుగుతుందండి. బట్ ఇక్కడ మ్యాక్ అడ్రస్ అనేది మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మ్యాక్ అడ్రస్ అనేది బై డిఫాల్ట్ మన కంప్యూటర్లో ఇన్బిల్ట్ అయి ఉంటుందండి, మన నెట్వర్క్ అడాప్టర్కి అనమాట. ఓకేనా. సో ఇక్కడ నెట్వర్క్లో మనకి ఈ ఐపీ అడ్రస్ అనేది కంప్యూటర్స్ని కమ్యూనికేట్ చేయడానికి వాడుతున్నాం. సో దీన్ని మనం లాజికల్ అడ్రస్ అంటాము, యూనిక్ అడ్రస్ అంటాము. సో ఇక్కడ లాజికల్ అడ్రస్ అని ఎందుకంటాము అంటే, మనం ఒక కంప్యూటర్కి ఐపీ అసైన్ చేసిన తర్వాత అది పర్మనెంట్గా దానికి ఉండదు అనమాట. సో అది ఒక్కోసారి మనం చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఐపీ అడ్రస్ని మనం మోడిఫై చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు అనమాట. అలాగే దీన్ని యూనిక్ అడ్రస్ అంటాం. అంటే ఒక నెట్వర్క్లో ఒక కంప్యూటర్కి ఉన్న అడ్రస్ ఆ నెట్వర్క్లో ఇంకా ఏ కంప్యూటర్ కూడా ఉండదు. ఇన్ కేస్ ఉంటే ఏమవుతుంది, ఐపీ కాన్ఫ్లిక్ట్ అనే ఇష్యూ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక 2 పిల్లలకి సేమ్ నేమ్ పెట్టామనుకోండి, మనం ఎప్పుడు వాళ్ళని పిలిచినా కూడా సో మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇద్దరికి సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ పర్సన్ పిలిచామనుకోండి, ఇంకో పర్సన్ వస్తాడు. సో ఈ పర్సన్ పిలిస్తే ఆ పర్సన్ వస్తాడు, లేదా ఇద్దరు వస్తారు. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, అలాగే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నెట్వర్క్లో ఒక కంప్యూటర్కి ఉన్న ఐపీ అడ్రస్ ఆ నెట్వర్క్లో ఇంకా ఏ కంప్యూటర్కి ఉండదు అనమాట. ఇన్ కేస్ ఉంటే ఏమవుతుంది అంటే దాన్ని మనం ఐపీ కాన్ఫ్లిక్ట్ అంటామండి. ఎప్పుడు కూడా సేమ్ ఐపీ ఒక నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్కి మనం అసైన్ చేసామంటే అదే ఐపీ ఇంకో కంప్యూటర్కి మనం కంపల్సరీగా మనం అసైన్ చేసామనుకోండి, ఇన్ కేస్ అప్పుడు మనకి ఒక ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దీన్నే ఐపీ కాన్ఫ్లిక్ట్ అంటాము. కాబట్టి ఎప్పుడు కూడా నెట్వర్క్లో ఉన్న అన్ని కంప్యూటర్స్కి కూడా ఒక సిరీస్లోనే ఐపీస్ ఉంటాయి, కానీ సేమ్ ఐపీ అయితే మాత్రం రిపీట్ అవ్వదు అనమాట. ఓకేనా.
ఇప్పుడు మనం మన కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ గురించి, మ్యాక్ అడ్రస్ గురించి చెప్పుకున్నాం కదండి. వీటి గురించి మనం ప్రాక్టికల్గా చూద్దాం. అంటే ఫస్ట్ మనం మన కంప్యూటర్లో ఉన్న ఐపీ అడ్రస్ ఏంటి, మన కంప్యూటర్లో ఉన్న మ్యాక్ అడ్రస్ ఏంటో మనం తెలుసుకోవాలి. బికాస్ ఆఫ్ మన టెక్నికల్ పర్సన్స్ కాబట్టి మనకి కంపల్సరీ వీటి మీద కమాండింగ్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం విండోస్ కంప్యూటర్ అయితే విండోస్ కీ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. మీకు రన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ రన్ మెనూలో మీకు సిఎండి అని టైప్ చేయండి, ఎంటర్ నొక్కండి. మీకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఇన్ కేస్ లైనక్స్ అనుకోండి, టెర్మినల్ ఓపెన్ చేసి అక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయాలండి. సో ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుందండి. ఇది మన కంప్యూటర్ ఒక ఐపీ అడ్రస్ అనమాట. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఈ అడ్రస్ కింద మీకు సబ్నెట్ మాస్క్ అని ఉంటుందండి, డిఫాల్ట్ గేట్వే అని ఉంటుందండి. మనకి ఐపీ అడ్రస్లో వీటి గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనకి వీటి యొక్క థియరీ తెలియాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక ఐడియా కోసం నేను మీకు ఈ కమాండ్ మనం ప్రాక్టికల్గా చూపిస్తున్నాను అనమాట. దీని గురించి మన నెక్స్ట్ క్లాస్లో వస్తుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి మ్యాక్ అడ్రస్ అండి. ఇన్ కేస్ మన కంప్యూటర్ యొక్క మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్ మనం తెలుసుకోవాలి అంటే గెట్ మ్యాక్ అండ్ మీరు టైప్ చేయాలండి, స్పేస్ లేకుండా టైప్ చేయాలి. ఇప్పుడు మీకు మన కంప్యూటర్ యొక్క మ్యాక్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఈ మ్యాక్ అడ్రస్ అనేది మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇది మనకి మారదు, అంటే మన ఫోన్లో ఐఎంఈ నెంబర్ లాగా అనమాట. సో ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫిక్స్డ్ అండి, పర్మనెంట్గా ఉంటుంది. బట్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రౌటర్ నుంచి కనెక్ట్ అయ్యామనుకోండి మన సిస్టమ్ని, మనకి రౌటర్ ఒక ఐపీ అసైన్ చేస్తుంది అనమాట. ఒక 1 hour 2 hours వాడిన తర్వాత మళ్ళీ మనం డిస్కనెక్ట్ అయ్యామనుకోండి, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కనెక్ట్ అయ్యామనుకోండి, మనకి రేపు సేమ్ ఐపీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రావచ్చు, రాకపోవచ్చు, లేదంటే వేరే ఐపీ వస్తుంది అనమాట. కాబట్టి ఐపీ అడ్రస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా మాన్యువల్గా. ఓకేనా? ఓకే, ఆల్రెడీ మనం ఐపీ అడ్రస్ గురించి చెప్పుకున్నామండి. అంటే అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనకి ఈ ఐపీ అడ్రస్లో మనకి 2 versions ఉన్నాయండి. ఒకటి IPv4 అండ్ సెకండ్ వన్ వచ్చి IPv6 అండి. సో ఇక్కడ IP4 మీరు చూసినట్లయితే ఇది 32-bit ఐపీ అడ్రస్ అండి. దీన్ని మనం 1981లో లాంచ్ చేయడం జరిగింది. సో IP6 వచ్చి మనకి 128-bit. సో దీన్ని మనం 2017లో మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ ఐపీ అడ్రస్లు రెండు కూడా ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. సో మనకి అసలు IPv4 ఉన్నప్పుడు IP6 ఎందుకు వచ్చింది అంటే మనకి November 2019 అండి. సో 25th నాటికి IP4లో ఐపీ అడ్రస్లు అన్నీ కూడా కంప్లీట్గా మనం యూజ్ చేసుకున్నాం. అంటే ఇంకా కొత్త ఐపీస్ లేవు IP4లో. సో అందుకని వాళ్ళు ఇప్పుడు IPv6 అడ్రస్లను యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఐపీ అడ్రస్ అనేది మనం 1991 నుంచి స్టిల్ మనం యూజ్ చేస్తున్నాం. అయితే నెక్స్ట్ జనరేషన్లో మరి కంప్యూటర్స్ అనేవి రోజు మనకి పెరుగుతూనే ఉంటాయి. లైక్ ఇంటర్నెట్ మనకి రోజు ఎక్స్పెండ్ అవుతూనే ఉంటుంది. సో టెక్నికల్గా చూస్తే ఈరోజు కంప్యూటర్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, మొబైల్స్ కానీ ప్రతి డివైస్ కూడా టెక్నికల్గా ఐపీ అడ్రస్తో రన్ అవుతూ ఉంది. అంటే మనకి ఐపీస్ అనేవి నీడ్ చాలా ఉందన్నమాట ఫ్యూచర్లో. సో అందుకని IP6ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందండి. దీన్ని 1991 నుంచి డెవలప్ చేస్తూ వచ్చారండి. అయితే ఫైనల్గా ఏంటంటే 2017 దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్లో మనకి చూసినట్లయితే కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చే అడ్రస్ని కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుందా అంటే బికాస్ ఆఫ్ మనం యూజ్ చేసే IP4 అడ్రస్ చూసినట్లయితే మనకి IP4 అడ్రస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.24 అని తీసుకున్నాం అనుకోండి, ఇది డెసిమల్ ఫార్మేట్లో ఉంది IP4లో అనమాట. అంటే కంప్యూటర్కి 192.168.0.24 అంటే తెలియదండి. ఎందుకంటే కంప్యూటర్ అనేది మిషన్, దాని లాంగ్వేజ్ వేరే అనమాట. దాని లాంగ్వేజ్ ఏంటి, మిషన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ అనమాట. కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఆ డెసిమల్ వాల్యూని బైనరీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, అంటే బిట్స్ కింద మార్చుకుంటుంది అనమాట. బిట్స్ అంటే ఏంటి, ఇక్కడ 0,1 అనమాట. సో మనం ఏ వాల్యూ ఇచ్చినా, ఒక నేమ్ ఇచ్చినా అది ఆటోమేటిక్గా బిట్స్ కింద మార్చుకొని అది అర్థం చేసుకుంటుంది. అలాగే IP6 తీసుకున్నట్లయితే IP6 అనేది కూడా మనకి చూసినట్లయితే హెక్సాడెసిమల్ ఫార్మేట్లో ఉంటుందండి. అంటే దీంట్లో మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, ఆల్ఫాబెటికల్స్ ఉంటాయి, కాంబినేషన్ అనమాట. దీన్నే మనం హెక్సాడెసిమల్ అంటాం. దీంట్లో మనకుండే ఈ వాల్యూస్ని కూడా కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. సో కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన IP6 అడ్రస్ని అది బైనరీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు టోటల్గా ఆ ఐపీ అడ్రస్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 128 bit ఉంటుందండి. ఓకేనా?
సో అసలు మనకి IP4లో మొత్తం అసలు ఎన్ని ఐపీలు ఉన్నాయి అన్నట్లయితే ఇక్కడ ఫామ్లో ఉందండి. IP4లో మనకి 2 power 32 ఉన్నాయండి ఐపీస్, అంటే అప్రాక్సిమేట్లీ 4 బిలియన్స్ అనమాట. మరి IP6లో ఎన్ని ఉన్నాయంటే మనం దాన్ని క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేట్ చేయలేమండి, బికాస్ ఆఫ్ చాలా పెద్ద వాల్యూ వస్తుంది. సో దానికి ఒక ఫామ్లో ఉంది 3.4 × 10^38 అని మనం తీసుకున్నట్లయితే, మనం నెట్లో టైప్ చేసినట్లయితే మనకి ఆ వాల్యూని మనం చూడొచ్చు అనమాట. అంటే మనకి IP6 ఒక అడ్రస్ని వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, ఒక 50 to 100 years వరకు ఐపీస్ అనేవి మనకి షార్టేజ్ రాకుండా వాళ్ళు IP6 ఒక ఐపీ అడ్రస్ని మార్కెట్లోకి ప్రజెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఓకే. అయితే మనకి ఈ ఐపీ అడ్రస్లు అనేవి ప్రజెంట్ IP4 యూస్ చేస్తున్నామండి, IP6 కూడా యూస్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మనం జియో మొబైల్ వాడుతున్నాం కదండి. సో ఈ జియో సిమ్స్లో మనకి ప్రజెంట్ మనం డేటా ఏదైనా వాడామనుకోండి, మొబైల్ డేటా, మీరు ఇప్పుడు చూడొచ్చండి మీ కంప్యూటర్లో లేదా మీ ఫోన్లో చూడొచ్చు. జియో మొబైల్స్ మనం యూస్ చేసినట్లయితే ఆల్రెడీ జియో టెక్నాలజీలో వీళ్ళు IP6నే యూస్ చేస్తున్నారండి. ఓకేనా? IPv4. సో మనకి IP4 అడ్రస్ ఎలా ఉంటుంది ఫార్మేట్ అంటే w.x.y.z అనే ఫార్మేట్లో ఉంటుందండి. మీరు చూసినట్లయితే ఈ ఐపీ అడ్రస్ రేంజ్ కూడా మనకి 0 to 255 మధ్యలోనే ఉంటుందండి. 256 వాల్యూ మనం తీసుకుంటే ఏమవుతుంది అంటే మన కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మనకి ఐపీ అడ్రస్ అనేది మనం ఇక్కడ 4 భాగాలుగా దాన్ని డివైడ్ చేసామన్నమాట. మీరు చూస్తే WXYZ, మీరు ఇక్కడ చూసినట్టయితే ఐపీ అడ్రస్ లెంత్ కూడా మనకి టోటల్ 32 బిట్ అనమాట. అంటే మనకి ఒక్కొక్క పోర్షన్లో మనకి 8 బిట్సే మనకి యాడ్ అవుతాయండి. ఇన్ కేస్ మనం 255 తీసుకున్నాం అనుకోండి, 8 1s వస్తాయి బైనరీని కన్వర్ట్ చేస్తే. అదే మనం 256 తీసుకున్నాం అనుకోండి, 9 బిట్స్ వస్తాయి. అంటే మన కంప్యూటర్ 9 బిట్స్ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మన వచ్చిన రూల్ ప్రకారం ఐపీ అడ్రస్లో ఒక్కొక్క బ్లాక్లో మనకి 8 బిట్సే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం లెంత్ మనకి IP4లో 32 బిట్ కాబట్టి మనం తీసుకున్న ఐపీ అడ్రస్ రేంజ్ IPv4లో 0 to 255 మధ్యలోనే ఉంటుందండి. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, ఐపీ అడ్రస్ అసైన్ చేసినప్పుడు IP4లో మనకి ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా మనకి 0 to 255 మధ్యలోనే ఉంటుందండి. అది దాటి మనం అసైన్ చేయం, ఎందుకంటే మన కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? మీరు చూస్తే ఇక్కడ 192.168.0.24 అనే ఐపీ అడ్రస్ మీరు చెక్ చేసినట్లయితే ఇది కంప్యూటర్ ఎలా మార్చుకుంటుంది అంటే కింద మీకు బైనరీలోకి మార్చుకుంటుందండి. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, సో మనకి డిస్ప్లే అవ్వదు అనమాట. సో ఇది మొత్తం మీరు కౌంట్ చేస్తే 32 బిట్స్ ఉంటాయండి ఇందులో. ఓకేనా? సో నెక్స్ట్ మనకి దీంట్లో అసలు ఈ ఐపీ అడ్రస్లో మనకి క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C అంటూ ఉంటామండి. అసలు ఏంటి క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C అంటే ఈ ఐపీ అడ్రస్ రేంజ్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం 5 క్లాసెస్ కింద డివైడ్ చేసామండి. అంటే n నెంబర్ ఆఫ్ ఐపీస్ జనరేట్ చేయడానికి ఇక్కడ ఒక మెథడ్ మనం యూస్ చేసి 5 క్లాసెస్ కింద మనం దీన్ని డివైడ్ చేయడం జరిగిందనమాట ఈ ఐపీ అడ్రస్ని. అలా మనం క్లాసిఫై చేసినప్పుడు మీరు చూస్తే ఆ క్లాస్ ఏలో మనకి ఐపీ అడ్రస్ రేంజ్ 0 to 127. అంటే మీకు ఏదైనా ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటే అది స్టార్టింగ్ వాల్యూ 10.001 ఉందనుకోండి. ఇక్కడ 10 అంటే ఏంటి? క్లాస్ ఏ కిందకి వస్తుంది. ఎలా చెప్పాను నేను అంటే 10 అనే వాల్యూ 0 to 127 మధ్యలో ఉంది. ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది? క్లాస్ ఏ అనమాట. అలా క్లాస్ బి వచ్చి 128 to 191, క్లాస్ సి వచ్చి 192 to 223, క్లాస్ డి వచ్చి 224 to 239, క్లాస్ ఈ వచ్చి 240 to 255. టోటల్గా మనకి 0 to 255 అనేది రేంజ్ అనమాట. ఇలా 5 క్లాసెస్ కింద డివైడ్ చేసామండి. ఈ 5 క్లాసెస్ని మీరు కింద చూడొచ్చు, మనం ఏ విధంగా ఐపీస్ కింద రాసామనేది. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ అడ్రస్ అలాగే లాస్ట్ అడ్రస్ని మనం ఇక్కడ ఒక డిఫరెంట్ నేమ్తో పిలుస్తామండి. ఈ ఫస్ట్ అడ్రస్ని మీరు చూస్తే నెట్వర్క్ ఐడి అంటామండి. ఆ క్లాస్లో లాస్ట్ అడ్రస్ని మీరు చూసినట్లయితే 127.225.225.225.225 దీన్ని మనం బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అంటామండి. అలా ప్రతి క్లాస్లో కూడా ప్రతి సిరీస్లో కూడా మనం ఒక ఐపీ అడ్రస్ని మనం చూస్ చేసుకున్నామంటే దాంట్లో ఫస్ట్ అడ్రస్ని మనం నెట్వర్క్ ఐడి అంటాము, లాస్ట్ అడ్రస్ని బ్రాడ్కాస్ట్ ఐపీ అంటామండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 సిరీస్ తీసుకున్నాం అనుకోండి, 10.000 అని తీసుకున్నాం మనం. అంటే ఈ 10.000 అనేది నెట్వర్క్ ఐడి. అంటే మనకి ఐపీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కంప్యూటర్కి? 10.0.0.1తో స్టార్ట్ అయ్యింది కంప్యూటర్కి.
ఓకేనా. సో మరి ఆ 10 సిరీస్లో లాస్ట్ ఐపీ ఏంటి 10.255.255.255. సో దీన్ని ఏమంటున్నాం మనం లాస్ట్ది కాబట్టి ఆ సిరీస్లో దీన్ని బ్రాడ్కాస్ట్ ఐపీ అంటున్నాం. అంటే దీన్ని మనం బ్రాడ్కాస్టింగ్ కోసం యూజ్ చేస్తామండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడున్న 5 క్లాసెస్లో మనం ఓన్లీ 3 క్లాసెస్ని మనం కంప్యూటర్స్కి అసైన్ చేయగలం. మిగతా 2 క్లాసుల్ని మనం కంప్యూటర్స్కి అసైన్ చేయలేము. అసైన్ చేయడానికి మనం ట్రై చేసినా కూడా మన కంప్యూటర్ తీసుకోదు. ఎందుకంటే క్లాస్ డి అండ్ క్లాస్ ఈని మనం మల్టీకాస్టింగ్ పర్పస్కి R&D పర్పస్కి వాడడం జరిగిందండి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ కాన్సెప్ట్ ఉంటుందండి CCNAలో. అక్కడ మనకి రౌటర్స్ అనేవి రౌటింగ్ ప్రోటోకాల్స్ని యూస్ చేస్తూ ఉంటాయి. అవి ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయడానికి, అప్డేట్ చేసుకోవడానికి ఆ రౌటర్స్ అనేవి ఈ మల్టీకాస్ట్ IP అడ్రస్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అలాగే మనకి R&D అంటున్నాం మనం. R&D అంటే ఏంటండి? సో మనకి IP4లో అడ్రస్లు అయిపోతే ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది కదా. సో దానికోసం అయిపోతే ఏంటి అన్నప్పుడు దాని మీద R&D చేయడానికి ఈ క్లాస్ ఈ అనే సిరీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు R&D పర్పస్కి అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. కాబట్టి మనం ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా సరే మీరు చూసినట్టయితే ఇప్పుడు కూడా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఈ సిరీస్లో మనకి ఐపీలు ఉంటాయండి. వేరే సిరీస్లో మనకి ఐపీలు అనేవి ఉండవు అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మనకి ఒక ఐపీ అడ్రస్లోనండి ఎప్పుడైనా మరి సరే మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10.0021 ఇది ఒక ఐపీ అడ్రస్. ఇది ఏ క్లాస్ కిందకి వస్తుందండి? క్లాస్ ఏ కిందకి వస్తుంది. ఎలా చెప్పారంటే 10. సో ఫస్ట్ వాల్యూ 10 అనేది మనకి క్లాస్ ఏ రేంజ్ ఏంటి 0 to 127. సో ఆ రేంజ్ మిడిల్లో ఉంది కాబట్టి ఇది క్లాస్ ఏ అనమాట. అయితే ప్రతి క్లాస్లో కూడా ఒక ఐపీ అడ్రస్ మనం తీసుకున్నట్లయితే ఆ ఐపీ అడ్రస్ అనేది ఏ క్లాస్లో ఉంది? సో క్లాస్ ఏలో ఉంది. అంటే 10 అనే సిరీస్లో ఉందంటే క్లాస్ ఏలో ఉంది. మరి ఆ నెట్వర్క్లో అంటే 10 సిరీస్ నెట్వర్క్లో ఆ కంప్యూటర్ ఏ పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ మనం 0.0.21 అనే పొజిషన్లో ఉందన్నమాట. అలాగే క్లాస్ బి తీసుకున్నాం అనుకోండి మీకు 172.16.0.23. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి క్లాస్లో కూడా మనకి ఒక ఐపీ అడ్రస్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఒక నెట్వర్క్ పోస్ట్ ఉంటుంది, హోస్ట్ పోస్ట్ ఉంటుంది. అంటే ఎందుకు ఇది అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. అంటే కంప్యూటర్ తెలియాలన్నమాట. సో ఈ కంప్యూటర్ పలానా నెట్వర్క్లో ఉంది, ఆ నెట్వర్క్లో ఈ కంప్యూటర్ పలానా పొజిషన్లో ఉంది అని దానికి తెలియాలి. ఎందుకంటే అది వేరే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే తన అడ్రస్ని చెప్పాలి కదా దాని డెస్టినేషన్ కంప్యూటర్కి. కాబట్టి ఇక్కడ మనకి ప్రతి క్లాస్లో కూడా మనకి నెట్వర్క్ బిట్స్ అని, హోస్ట్ బిట్స్ అని 2 భాగాలు ఉంటాయన్నమాట. మీరు చూస్తే క్లాస్ ఏలో నెట్వర్క్ ఒకటి ఉందండి, హోస్ట్ 3 ఉన్నాయి. అంటే దీని బిట్స్ కింద దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే 8 నెట్వర్క్ బిట్స్ ఉంటాయండి, 24 హోస్ట్ బిట్స్ ఉంటాయి. క్లాస్ బి తీసుకున్నట్లయితే నెట్వర్క్స్ 2, హోస్ట్ 2 అంటే 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సి తీసుకున్నట్లయితే మనకి నెట్వర్క్ బిట్స్ టోటల్గా 24 ఉన్నాయండి, హోస్ట్ బిట్స్ మనకి 8 ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ నెట్వర్క్స్ ఎక్కువ, హోస్ట్ తక్కువ అనమాట. ఓకేనా. ఓకే. కాబట్టి ప్రతి ఐపీ అడ్రస్లో కూడా మనకి నెట్వర్క్ పోస్ట్ ఉంటుందండి, హోస్ట్ పోస్ట్ ఉంటుందండి. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ మనకి ఈ ఐపీ అడ్రస్లో అసలు మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. సో ఆ ఫార్ములా ఏంటి అంటే 2^h-2. ఇక్కడ హెచ్ అంటే ఏంటి అండి దీంట్లో ఈ ఫార్ములాలో అంటే నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ స్క్రీన్లో క్లాస్ ఏ 2^h-2 అంటే 2^24-2. అలాగే క్లాస్ బి, క్లాస్ సి మీరు చూస్తే ఇక్కడ వాటి యొక్క ఐపీ అడ్రస్ రేంజెస్ మనకి చూడొచ్చు. ఇక్కడ క్లాస్ ఏలో మనకి 1,67,77,324 ఉన్నాయండి. క్లాస్ బి తీసుకున్నట్లయితే 65,534 ఉన్నాయండి. క్లాస్ సిలో 254 ఉన్నాయండి. ఇక్కడ మనం -2 ఎందుకు చేసాము అంటే ప్రతి సిరీస్లో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ మనం యూజ్ చేయము. ఎందుకంటే ఫస్ట్ ఇది నెట్వర్క్ ఐడి, లాస్ట్ బ్రాడ్కాస్ట్ ఐపీ అనమాట. అంటే మనం అసైన్ చేయలేము కంప్యూటర్కి. కాబట్టి అక్కడ -2 అనే వాల్యూ ఎలా వచ్చింది అంటే మనకి ప్రతి సిరీస్లో కూడా ఫస్ట్ ఐపీని మనం నెట్వర్క్ ఐడి అంటాము, లాస్ట్ అడ్రస్ని బ్రాడ్కాస్ట్ అంటాము అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆ ఫార్ములాలో -2ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనకి సబ్నెట్ మాస్క్ అండి. సో మనకి ఒక ఐపీ అడ్రస్లో ఇది నెట్వర్క్ పోర్షను, ఇది హోస్ట్ పోర్షన్ అని మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి. మరి కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది అంటే కంప్యూటర్ అనేది ఈ సబ్నెట్ మాస్క్ని యూజ్ చేసుకొని క్లాస్ ఏలో ఇది నెట్వర్క్ పోర్షను, ఇది హోస్ట్ పోర్షన్ అని చెప్పేసి అది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. క్లాస్ బి కూడా అంతే, క్లాస్ సి కూడా అంతే. ఇలా మనకి ఇక్కడ చూసినట్లయితే క్లాస్ ఏ సబ్నెట్ మాస్క్ 255.00, క్లాస్ బి 255.255.00, క్లాస్ సి 255.255.255.0 అని మొత్తం ఈ 3 క్లాసెస్ కూడా 3 సబ్నెట్ మాస్క్లు ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ
ఫస్ట్ డయాగ్రామ్లో మీకు 2 కంప్యూటర్స్ ఉన్నాయండి. ఈ 2 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 కంప్యూటర్స్ కూడా సేమ్ సిరీస్లో ఐపీలు ఉన్నాయండి. 192.168.0.1 అండ్ 192.168.0.2. బట్ మీరు సబ్జెక్ట్ మాస్క్ చూస్తే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ మాస్క్ 255.255.255.0, ఎందుకంటే క్లాస్ సి ఐపీ అనమాట. సో ఇక్కడ క్లాస్ సి సబ్జెక్ట్ మాస్క్ ఏంటి మనకి 255.255.255.0. సో ఇలా మనకి సబ్జెక్ట్ మాస్క్ అనేది ఇక్కడ అసైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ 2 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవుతాయి. సో సెకండ్ డయాగ్రామ్ చూస్తే మీకు 172.16.0.1, 174.16.0.1. అంటే ఇక్కడ మనకి సిరీస్ అంటే సేమ్ క్లాసేనండి, బి క్లాసే, బట్ సిరీస్ మారింది. ఇక్కడ 172, ఇక్కడ 174. కాబట్టి 2 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వవు. అలాగే థర్డ్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే 10.002, 150.0024. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి. అంటే ఇక్కడ సిరీస్ మారిపోయింది, క్లాస్ కూడా మారిపోయింది. కాబట్టి ఈ 2 కూడా క్లాస్ ఏ కిందకే, మనకి 10.002 అనేది మనకి క్లాస్ ఏ కిందకి వస్తుందండి, అవునా. 150.0024 అనేది క్లాస్ బి కిందకి వస్తుందండి. మీరు ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ మాస్క్ కూడా చూడండి, క్లాస్ ఏకి 255.000, క్లాస్ ఇక్కడ సెకండ్ కంప్యూటర్కి 255.255.00. కాబట్టి ఎప్పుడు కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవుతాయి నెట్వర్క్లో, సో ఎప్పుడు కమ్యూనికేట్ అవ్వవు అంటే ఈ డయాగ్రామ్ ద్వారా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. ఇలా మనకి ఒక 4 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఈ స్క్రీన్లో చూసినట్లయితే పైన 4 కంప్యూటర్స్ ఉన్నాయండి. ఈ 4 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే 4 కంప్యూటర్స్ కూడా ఒక సిరీస్లో మనం ఐపీలు తీసుకొని అసైన్ చేయాలండి. అలా నేను ఇక్కడ ఈ 4 కంప్యూటర్స్కి 192.168.0.1 అని, 2 అని, 3 అని, 4 అని ఇచ్చాను. సబ్జెక్ట్ మాస్క్ కూడా క్లాస్ సిరే ఇచ్చాను. అలాగే కింద కూడా 4 కంప్యూటర్స్కి క్లాస్ బిలో ఐపీలు ఇచ్చానండి. మీరు చూస్తే పైన ఉన్న 4 కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది, కింద ఉన్న 4 కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. బట్ ఈ 2 గ్రూపుల మధ్యన కమ్యూనికేషన్ జరగదు, ఎందుకంటే ఇక్కడ ఐపీ సిరీస్ మారిపోయింది కాబట్టి. ఓకే, అర్థమైందండి. ఓకే. సో మనకి ఈ ఐపీ అడ్రస్లో కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి ఇంటర్నల్గా మనకి కొన్ని ఐపీస్ని ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆర్డర్స్ని తీసుకున్నాం టీసీఎస్, అక్కడ ఒక 10,000 కంప్యూటర్స్ ఉన్నాయనుకున్నాం. సో 10,000 కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంటర్నల్గా మనం 10,000 ఐపీలు కొనుక్కోవాలి, యాక్చువల్గా చెప్పాలంటే పబ్లిక్ ఐపీలు. సో మనం ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవ్వడానికి ఐపీలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది, లేదు కదా, బట్ కొనుక్కోవాలి. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్గా కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి మీరు ఐపీలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మేమే కొన్ని ఐపీలు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు క్లాస్ ఏలో ఒక సిరీస్, క్లాస్ బిలో ఒక సిరీస్, క్లాస్ సిలో ఒక సిరీస్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందుకని మీరు ఇండియాలో ఏ కంపెనీకి వెళ్ళినా సరే నెట్వర్క్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా ఎప్పుడు కూడా క్లాస్ సితో కానీ, క్లాస్ బితో కానీ, క్లాస్ ఏతో కానీ ఉంటాయండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా కంపెనీస్ అన్నీ కూడా క్లాస్ సితోనే ఉంటాయి, అంటే చిన్న కంపెనీస్. ఎందుకంటే క్లాస్ సిలో మనకి ఐపీస్ ఎన్ని ఉన్నాయండి, 254 ఉన్నాయి. అంటే చిన్న ఆర్గనైజేషన్లో కంప్యూటర్స్ మనకి 100-150 ఉంటాయి కాబట్టి వాళ్ళు క్లాస్ సి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంకేదో మనం టీసీఎస్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు క్లాస్ బి వాడతారు, ఎందుకంటే వాళ్ళకి మోర్ దెన్ 10, వాళ్ళకి 255 కంప్యూటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ వాళ్ళకి 15,000 కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్లాస్ బిని వాడతారు. ఓకేనా. నెక్స్ట్ మనకి రిజర్వ్డ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అన్నట్లయితే, నెట్వర్క్లో మన కంప్యూటర్ సంబంధించి ల్యాన్ పోర్ట్ ఒక్కోసారి పని చేయకపోవచ్చు, దానివల్ల మన కంప్యూటర్ నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయదు. సో ఆ ల్యాన్ పోర్ట్ని టెస్ట్ చేయడానికి కూడా ఒక ఐపీ అడ్రస్ని అలొకేట్ చేయడం జరిగిందండి. దాన్నే మనం లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటామండి, లేదంటే లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ అంటాము. మీరు దీన్ని ప్రాక్టికల్గా చెక్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే మీరు మీ కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో అక్కడ పింగ్ స్పేస్ 127.0.0.1 కానీ, 2 కానీ, 3 కానీ ఆ సిరీస్లో 255లో పే వాల్యూ ఇచ్చినా సరే మీకు రిప్లై ఫ్రమ్ అని వస్తుందండి. అంటే మీ నెట్వర్క్ అడాప్టర్ పనిచేస్తేనే రిప్లై ఫ్రమ్ అని వస్తుంది, అంటే సెండ్ ప్యాకెట్స్ 4, రిసీవ్ ప్యాకెట్స్ 4 అని వస్తుంది. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనకు నెట్వర్క్ అడాప్టర్ పనిచేస్తున్నట్లు. ఇన్ కేస్ ఇలాంటి రిజల్ట్ మనకు రాలేదనుకోండి, నెట్వర్క్ అడాప్టర్లో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. అంటే ఒక నెట్వర్క్ అడాప్టర్ పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి కూడా ఒక ఐపీని మనం అలొకేట్ చేసుకోవడం జరిగిందనమాట IP4లో. నెక్స్ట్ అపీపాన్ అండి. అపీపా అంటే ఏంటంటే ఇది ఇంట్రో పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నప్పుడు, ఈ కంప్యూటర్స్ మధ్యన కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఒక కంప్యూటర్లో మీరు 169.254.0 అనే సిరీస్లో ఒక ఐపీ ఉందనుకోండి, మీరు ఈజీగా చెప్పచ్చు ఆ కంప్యూటర్కి నెట్వర్క్ ఇష్యూ ఉందని. ఎందుకంటే మన నెట్వర్క్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా 192.168.0. సిరీస్తో ఉన్నాయి యాక్చువల్గా.
ఎప్పటినుంచో. బట్ సడన్గా ఒక కంప్యూటర్కి నెట్ రావట్లేదని మీరు చెక్ చేస్తే ఐపీ అడ్రస్ ఆ కంప్యూటర్లో 169.254 సిరీస్తో ఉందన్నమాట. అంటే ఏ కంప్యూటర్లో అయితే ఈ అడ్రస్ మీకు కనిపిస్తుందో ఆ కంప్యూటర్లో మేబీ నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూ కానీ, ల్యాన్ ఇష్యూ కానీ, ఆ కంప్యూటర్లో ఇష్యూ కానీ, లేదంటే స్విచ్ దగ్గర ఇష్యూ కానీ, కేబుల్ ఇష్యూ కానీ ఉంటుందండి. ఇలా మనం ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అపీపా అనే ఐపీ అడ్రస్ మనకి యూజ్ అవుతుందండి. ఇది ఆటోమేటిక్గా మన కంప్యూటర్లోనే ఇది జనరేట్ అవుతుంది. ఎప్పుడు అంటే నెట్వర్క్లో రౌటర్ నుంచి మనకి ఐపీ రానప్పుడు, మనం రిసీవ్ చేసుకోలేనప్పుడు మన కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక అడ్రస్ని జనరేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం అపీపా అంటామండి. ఓకే, సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ క్లాస్ మొత్తం కూడానండి IPv4 గురించి అండి. ఎందుకు అంటే మనకి IPv6 గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనకి IPv4 గురించి తెలియాలన్నమాట. యాక్చువల్గా నేను ఈ వీడియో అనేది IP6 పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేశాను. బట్ ఏంటంటే IP6 చెప్పాలి అంటే ముందు మనం IP4 గురించి చెప్పాలి. ఎందుకంటే అసలు మనం IP6 ఎందుకు వాడుతున్నాం, IP4 ఉంది కదా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం రీజన్ చెప్పాలి కదా. సో అందుకని మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ అంతా కూడా IPv4 గురించి అండి. సో మనకి నెక్స్ట్ IPv6 గురించి చెప్పుకున్నామండి. సో IPv6 అనే దాని గురించి మనం చెప్పుకునే ముందు IP4లో ఐపీస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు IP6లో ఉన్న ఐపీస్ని కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. అంటే ప్రీవియస్గా ఏంటంటే IP4లో ఐపీలు ఉన్నాయి కాబట్టి మనం వాటిని యూజ్ చేసుకుంటూ మనం కంప్యూటర్స్ కమ్యూనికేట్ చేసాం. అంటే ప్రజెంట్ IP6 వాడుతున్నామంటే IP4లో ఐపీలు లేవని కాదండి, ఐపీలు అసైన్ అయి ఉన్నాయి. బట్ కొత్తగా వచ్చే కంప్యూటర్స్కి, డివైజెస్కి ఐపీలు మనం అసైన్ చేయాలంటే IP6లోనే అసైన్ చేయాలన్నమాట.